హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము గులాబ్ జామున్ చేయబోతున్నాము. ఈ గులాబ్ జామున్ రెడీమేడ్ పిండితోటే చేస్తున్నాము. అయితే కొందరు రెడీమేడ్ పిండితోటి చేసినా కూడా వాళ్ళకి గులాబ్ జామున్ సరిగ్గా కుదరవు. అంటే పైన క్రాక్స్ కానీ లేదా పాకంలో వేసిన తర్వాత విరిగిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అలా జరగకుండా పర్ఫెక్ట్గా మనం షాప్లో కొన్నట్టుగా గులాబ్ జామున్ రావాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. టిప్స్తో సహా మనం గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా మనం పాకం తయారు చేసుకుందాము. దానికోసము ఇలాంటి వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 kg వరకు చక్కెర వేసుకోవాలి. 1 లీటర్ వరకు నీళ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనకి 200 గ్రామ్స్ గులాబ్ జామున్ పిండికి 1/2 kg వరకు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర నీళ్ళు మరుగుతుండగా ఇందులో చిటికెడు కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోగా మనం గులాబ్ జామున్ పిండిని తయారు చేసుకుందాము. గులాబ్ జామున్ పిండి ఏ బ్రాండ్దైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. 200 గ్రామ్స్ గులాబ్ జామున్ పిండికి 2 టీ స్పూన్ల మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ కూడా వేయకూడదు. ఇప్పుడు ఈ మైదా పిండి ఎందుకు వేసామంటే గులాబ్ జామున్కి పైన క్రాక్స్ రాకుండా ఈ మైదా పిండి వేసుకోవాలి. నేను చెప్తానన్న టిప్పు ఇదే. మీరు తప్పకుండా ఇలా మైదా పిండిని వేసి చూడండి. ఈసారి మీ గులాబ్ జామున్ పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని ఆ తర్వాత పాలని కొన్ని వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి. అయితే ఇందులో వేసే పాలని ముందుగానే వేడి చేసి చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు కొన్ని వేసుకుంటూ ముద్దలాగా కలిపేసుకోవాలి. అయితే పాలకి కొలతంటూ ఏమీ ఉండదు. పిండిలో ఎన్ని పాలైతే పడతాయో అన్ని పాలు వేసుకొని ఈ విధంగా రఫ్ చేస్తూ చక్కగా పిండిని కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా చేస్తూ ఉంటే మనకి గులాబ్ జాములు అన్నవి సాఫ్ట్గా వస్తాయి. అందుకని పిండిని ఈ విధంగా చక్కగా రఫ్ చేస్తూ కలిపితేనే మనకు అంత బాగా గులాబ్ జాములు వస్తాయి. ఈ విధంగా ముద్దలాగా చేసుకొని పైనుంచి ఒక బౌల్ని బోర్లించి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మనము షుగర్ సిరప్ని చూద్దాము. చూడండి, ఇందులో నేను చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్ వేశాను. ఎందుకంటే మనం షాప్లో కొన్నట్టుగా మనకి రెడ్గా గులాబ్ జాములు కనిపించాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ అన్నది వేసుకోవాలి. మరి ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేయండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. టోటల్గా మనం ఇక్కడ 10 నిమిషాలు అన్నది షుగర్ సిరప్ని మరిగించాలి. ఒక స్పూన్లోకి కొద్దిగా షుగర్ సిరప్ని తీసుకొని చల్లారబెట్టి వేళ్ళతోటి తాకితే అది మనకి స్టిక్కీగా అంటే బంకలాగా ఉంటే అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గులాబ్ జామున్ కోసం తీగ పాకం అలాంటిది ఏమీ అవసరం ఉండదు. కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గులాబ్ జామున్ చేసుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇది కొద్దిగా మళ్ళీ గట్టి పడుతుంది. మళ్ళీ ఇంకోసారి ఇలా చక్కగా పిండిని కలిపేసుకోవాలి. ఇప్పుడు చిన్న ఉండలు తీసుకొని గులాబ్ జామున్ లాగా చేసుకోవాలి. అయితే ఈ గులాబ్ జామున్ మరీ పెద్దగా చేసుకోకూడదు. పెద్దగా గులాబ్ జాములు చేసుకున్నాం అనుకోండి, లోపలి వరకు షుగర్ సిరప్ అన్నది వెళ్ళదు. అందుకని చిన్నగానే గులాబ్ జాములు చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ చేసేటప్పుడు కాస్త టైం తీసుకొని కొద్దిగా ఎక్కువసేపు ఈ విధంగా రౌండ్గా అనాలి. అప్పుడే మనకి గులాబ్ జామున్ పైన ఎక్కడ కూడా క్రాక్స్ రాకుండా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా చేసి తీసుకోవాలి. చూశారు కదా ఈ వీడియోలో నేను చేసిన ఈ గులాబ్ జామున్ ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉన్నాయి. ఈ విధంగానే అన్నీ చేసి తీసుకోవాలి. ఒకవేళ మనం ఫటాఫట్గా చేసి తీసుకున్నాం అనుకోండి, అవి ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ అన్నవి వస్తాయి. అందుకని ఓపికగా ఈ విధంగా చక్కగా క్రాక్స్ లేకుండా చేసి తీసుకోవాలి. అయితే అన్నీ ఒకేసారి కాకుండా ఒక 10 వరకు చేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ని ఎక్కువగా వేడి చేయకూడదు, లైట్గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కటిగా మనం చేసిన గులాబ్ జాములన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు ఈ గులాబ్ జాములు ఫ్రై చేసేటప్పుడు అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి. వీటిని అంటే మనకు ఎన్ని గులాబ్ జాములు అయితే ఫ్రై చేస్తామో వాటన్నింటినీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అస్సలు మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ వీటిని ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. అయితే మధ్యలో ఈ విధంగా చిన్న స్పూన్ తోటి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. ఈ గులాబ్ జాములు పూర్తిగా ఫ్రై అయ్యేంతసేపు ఈ విధంగా మధ్యలో
స్పూన్ తోటి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. అప్పుడే అవి లోపలి వరకు చక్కగా ఫ్రై అయిపోతాయి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన మాత్రం ఎర్రగా అయిపోతాయి, కానీ లోపలి వరకు మాత్రం అవి ఫ్రై అవ్వవు. అందుకని చెప్పి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. అందుకని మీరు ఈసారి చేసినప్పుడు ఈ విధంగా లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా డార్క్గా ఫ్రై చేసుకుంటేనే వీటిని పాకంలో వేసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవ్వవు. కొందరు ఏం చేస్తారంటే కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వగానే తీసేస్తారు. అవి పాకంలో వేసిన తర్వాత మరి కాస్త తెల్లబడిపోతాయి. అందుకని అలా కాకుండా ఈ విధంగా డార్క్ కలర్లో మనం వీటిని ఫ్రై చేసి తీసుకున్నామంటే అప్పుడు పాకంలో వేసినాక కూడా చక్కగా ఇదే కలర్లో ఉంటాయి. ఇదే మాదిరిగా గులాబ్ జాములన్నింటినీ చేసి తీసుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసుకోవాలి. మరి పాకం మాత్రం కాస్త గోరువెచ్చగా ఉండాలి. పాకం వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ పాకం పూర్తిగా చల్లారిపోతే కాస్త గోరువెచ్చగా చేసి వేడివేడి గులాబ్ జాముల్ని గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి. ఇలా గులాబ్ జామున్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 గంటల పాటు అలా ఉంచేసేయాలి. అప్పుడే పాకం బాగా పట్టేస్తుంది. ఇప్పుడు 2 గంటల తర్వాత చూద్దాము. చూడండి, గులాబ్ జాములన్నీ పాకం బాగా పీల్చేసుకొని పాకంలో వేసిన తర్వాత ఇంకాస్త పెద్దగా అయ్యాయి కదా. ఇదే మాదిరిగా గులాబ్ జాములన్నింటినీ చేసి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా గులాబ్ జాములు ఎంత బాగా కుదిరాయో. ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి కదూ. వీడియోలో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది ఈ గులాబ్ జాములు ఇంట్లోనే చేశారా లేదా షాప్లోంచి తెచ్చారా అన్నట్టుగా ఉన్నాయి కదూ. నిజంగా వీటిని ఇంట్లోనే మనం షాప్లో లాగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ని ఫాలో అవుతూ ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా కుదురుతాయి. మరి ఇప్పుడు జన్మాష్టమి వస్తుంది కదా. మీ ఇంట్లో ఉండే శ్రీ కృష్ణ కన్నయ్యకి ఈ విధంగా గులాబ్ జాములు చేసి నైవేద్యంగా పెట్టండి. ఆ కృష్ణ కన్నయ్య ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.